నానమ్మకి ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లోనే ట్రీట్మెంట్ అయితే ఇప్పించాము. సో, ట్రీట్మెంట్ వచ్చేసరికి రేడియేషన్ అండ్ కీమోథెరపీ అండ్ ఐసీఆర్. సో, ఇవైతే ట్రీట్మెంట్ ఇచ్చారు. రేడియేషన్ అంటే తట్టుకున్నది, కానీ కీమో తీసుకునేసరికి పాపం తట్టుకోలేకపోయింది. ఆ కీమో ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. వామిటింగ్స్ అండ్ ఇంకా మోషన్స్, సో ఫుడ్ తినబుద్ధి కాకపోవడం, కళ్ళు తిరగడం, సో ఇలాంటివి చాలా ఉంటవి. అవైతే తట్టుకోలేకపోయింది పాపం. చాలా వెయిట్ లాస్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఫుడ్ కూడా ఏం తినట్లేదు. మామూలుగా నా బిడ్డ తిన్నంత తింటుంది. అది కూడా చాలా టైం పడుతుంది. ఒక్కొక్క ముద్ద ఒక గంట అలా తింటుంది. నేను అదే హాస్పిటల్లో వర్క్ చేశాను 5 ఇయర్స్ బ్యాక్. సేమ్ రేడియేషన్ డిపార్ట్మెంట్లో చేశాను. ఇంకా నానమ్మకి మామూలుగా యూరిన్‌లో మంట ఎక్కువగా వస్తుందంటే ఇంకా హాస్పిటల్‌కి చూపించి అయితే ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా నానమ్మని చూద్దాం అనేసి అయితే పెద్ద బాపులు, తమ్ముడు గిట్లా మా ఆయన కూడా వచ్చిండు. ఎంతైనా పిల్లలు ఎంత పెద్దగా అయినా సరే కన్న తల్లికి అందరు ఒక దగ్గర ఉంటే అదొక ఆనందం కదా. సో, మా నానమ్మకి 2 బిడ్డలు, 3 కొడుకులు అన్నట్టు. సో, 3 కొడుకుల్ని ఒకే దగ్గర చూసేసరికి కొంచెం అయితే హ్యాపీగా ఫీల్ అయింది.